ఓం శాంతి 12/12/21 అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 9/12/1989 యోగయుక్త యుక్తియుక్త बनने की युक्ति యోగయుక్తంగా యుక్తియుక్తంగా అయ్యే ఉపాయం। आज बाप दादा अपने सर्व बच्चों में से विशेष 2 प्रकार के बच्चे देख रहे हैं। ఈరోజు బాప్ దాదా తన నలువైపులా ఉండే పిల్లలతో విశేషంగా 2 రకాల పిల్లల్ని చూస్తున్నారు। एक है सदा योगयुक्त और हर कर्म में युक्तियुक्त। ఒకరు సదా యోగయుక్తులు మరియు ప్రతి కర్మలో యుక్తియుక్తులు। दूसरे योगी है लेकिन सदा योगयुक्त नहीं है और सदा हर कर्म में స్వతః యుక్తియుక్త నహి। రెండో వారు యోగిలు కానీ సదా యోగయుక్తులు కారు మరియు సదా ప్రతి కర్మలో స్వతహాగా యుక్తియుక్తులు కారు। मनसा व बोल कर्म तीनों में से कभी किसमें युक्तियुक्त नहीं। మనసు లేక మాట లేక కర్మ మూడింట్లలో అప్పుడప్పుడు ఎందులో युक्तियुक्तुलु कारू। वैसे ब्राह्मण जीवन अर्थात स्वतः योगयुक्त और सदा युक्तियुक्त। మరి బ్రాహ్మణ జీవితము అంటే స్వతః యోగయుక్తులు మరియు సదా యుక్తియుక్తులు। ब्राह्मण जीवन की अलौकिकता व विशेषता व न्यारा और प्यारापन यही है। బ్రాహ్మణ జీవితం యొక్క అలౌకికత లేక విశేషత లేక అతీతం మరియు అతి ప్రియం ఇది యోగయుక్త और युक्तियुक्त। బ్రాహ్మణ జీవితం యొక్క అలౌకికత లేక విశేషత అతీతం అతి ప్రియం ఇదే యోగయుక్తులు युक्तियुक्तुलु। लेकिन कोई बच्चे इस विशेषता में सहज और नेचुरल चल रहे हैं। కానీ కొంతమంది పిల్లలు ఈ విశేషతలో సహజంగా మరియు నేచురల్గా నడుస్తున్నారు। और कोई अटेंशन भी रखते हैं फिर भी सदा दोनों बातों का अनुभव नहीं कर सकते। కొంతమంది అటెన్షన్ పెడుతున్నారు అయినప్పటికీ సదా ఈ 2 విషయాలు అనుభవం చేసుకోలేరు। इसका कारण क्या? దీని కారణం ఏంటి? नॉलेज तो सभी को है और लक्ष्य भी सभी का एक ही है। జ్ఞానం అందరికీ ఉంది, లక్ష్యం కూడా అందరిది ఒక్కటే। फिर भी कोई लक्ष्य के आधार से इन दोनों लक्ष्य अर्थात योगयुक्त और युक्तियुक्त स्थिति की अनुभूति के समीप है। కొంతమంది లక్ష్యం యొక్క ఆధారంతో ఈ 2 లక్ష్యము అంటే యోగయుక్తులు యుక్తియుక్త స్థితికి యొక్క అనుభూతి సమీపంగా ఉంది। కొంతమంది అప్పుడు ఫాస్ట్ పురుషార్థంతో సమీపంగా వస్తారు కానీ అప్పుడప్పుడు సమీపం అప్పుడప్పుడు నడుస్తూ ఏదో ఒక కారణానికి వశమయ్యి ఆగిపోతున్నారు। అందువల్ల సదా లక్షణాలని సమీపంగా అనుభూతి చేసుకోవట్లేదు। सर्व ब्राह्मण आत्माओं में से इस श्रेष्ठ लक्ष्य तक नंबर 1 समीप कौन? మరి బ్రాహ్మణాత్మలందరిలో ఈ శ్రేష్ఠ లక్ష్యం వరకు నంబర్ 1 సమీపంగా ఎవరున్నారు? బ్రహ్మా బాబా ఉన్నారు। क्या विधि अपनाई जो इस सिद्धि को प्राप्त किया? బ్రహ్మా బాబా ఏ విధిని తయారు చేసుకున్నారు ఇటువంటి సిద్ధిని పొందారు? सदा योगयुक्त रहने की सरल विधि सदा अपने को सारथी और साक्षी समझ चलना। సదా యోగయుక్తంగా ఉండేందుకు సరళ విధి సదా స్వయాన్ని సారథిగా సాక్షిగా భావించి నడవటం। आप सभी श्रेष्ठ आत्माएं इस रथ के सारथी हो। శ్రేష్ఠాత్మలైన మీరంతా ఈ రథానికి సారథులు। रथ को चलाने वाली आत्मा सारथी हो। రథాన్ని నడిపించే ఆత్మ సారథి। ये स्मृति स्वतः ही इस रथ अथवा देह से न्यारा बना देती है।
ఈ స్మృతి స్వతహాగానే ఈ రథము అంటే దేహానికి అతీతంగా తయారు చేస్తుంది. किसी भी प्रकार के देह भान से न्यारा बना देती है. ఏ విధమైన దేహ భానం నుండైనా అతీతంగా తయారు చేస్తుంది. దేహ భాన్ नहीं तो सहज योगयुक्त बन जाते. దేహ భానం లేకపోతే సహజంగానే యోగయుక్తులుగా అవుతారు. और हर कर्म में योगयुक्त युक्तियुक्त स्वतः ही हो जाते हैं. మరియు ప్రతి కర్మలో యోగయుక్తంగా యుక్తియుక్తంగా స్వతహాగానే అవుతారు. स्वयं को सारथी समझने से सर्व कर्मेंद्रियां अपने कंट्रोल में रहती हैं. స్వయాన్ని సారథిగా భావించటం ద్వారా సర్వ కర్మేంద్రియాలు తమ కంట్రోల్లో ఉంటాయి. अर्थात सर्व कर्मेंद्रियों को सदा लक्ष्य और लक्षण की मंजिल के समीप लाने की कंट्रोलिंग पावर आ जाती है. స్వయాన్ని సారథిగా భావించడంతో సర్వ కర్మేంద్రియాలు తమ కంట్రోల్లో ఉంటాయి. సర్వ కర్మేంద్రియాలు సదా లక్ష్యము లక్షణాలు యొక్క లక్ష్యం సమీపంలోకి రావటంతో కంట్రోలింగ్ పవర్ వస్తుంది. స్వయాన్ని సారథి అనుకోపోతే ఏ కర్మేంద్రియాలు వశం కావు. क्योंकि माया जब किसी के ऊपर भी वार करती है तो माया के वार करने की विधि यही होती है. మాయ ఎప్పుడైనా యుద్ధం చేసినప్పుడు యుద్ధం చేసే విధి ఇదే ఉంటుంది. कोई ना कोई स्थूल कर्मेंद्रियां अथवा सूक्ष्म शक्तियां मन बुद्धि संस्कार के परवश बना देती है. ఏదైనా స్థూల కర్మేంద్రియాలు లేక సూక్ష్మ శక్తులు మనస్సు బుద్ధి సంస్కారాన్ని పరవశంగా తయారు చేస్తాయి. आप सारथी आत्माओं को जो महामंत्र वशीकरण मंत्र बाप से मिला हुआ है उसको परिवर्तन कर वशीकरण के बजाय वशीभूत बना देती है. బాబా చెప్తున్నారు, సారథి ఆత్మలైన మీకు ఏదైతే మహామంత్రం వశీకరణ మంత్రం బాబా నుంచి లభించిందో దానిని పరివర్తన చేసి వశీకరణానికి బదులు వశీభూతంగా తయారు చేస్తుంది. और एक बात में भी वशीभूत हुए तो सभी भूत प्रवेश हो जाते हैं. ఎప్పుడైతే ఒక్క విషయంలో వశీభూతమయ్యారో అప్పుడు అన్ని భూతాలు ప్రవేశించేస్తాయి. क्योंकि इन भूतों की भी आपस में बहुत यूनिटी है. ఎందుకంటే ఈ భూతాలకు కూడా ఒకటంటే ఒకటికి చాలా ఐకమత్యం ఉంది. एक भूत आया तो वो सभी का आह्वान करेगा. ఒక్క భూతం వచ్చిందంటే అది అందరినీ ఆహ్వానిస్తుంది. ఫిర్ క్యా హోతా హై, తిరిగి ఏమవుతుంది? ఏ భూత్ సారథి సే స్వార్థి బనా దేతే హై. ఈ భూతాలు సారథి నుంచి స్వార్థిగా తయారు చేస్తాయి. और आप क्या करते हो, మరి మీరేం చేస్తున్నారు? జబ్ సారథీపన్ की स्मृति में आते हो तो भूतों को भगाने की युद्ध करते हो. ఎప్పుడైతే సారథి యొక్క స్మృతిలోకి వస్తారో భూతాలని పారద్రోలే యుద్ధం చేస్తారు. యుద్ధ की स्थिति को योगयुक्त स्थिति नहीं कहेंगे. యుద్ధం యొక్క స్థితిని యోగయుక్త స్థితి అనరు. इसलिए योगयुक्त व युक्तियुक्त मंजिल के समीप जाने के बजाय रुक जाते हो. బాబా చెప్తున్నారు, యుద్ధం యొక్క స్థితిని యోగయుక్త స్థితి అనరు. అందువల్ల యోగయుక్తము లేక యుక్తియుక్త లక్ష్యానికి సమీపానికి వెళ్ళటానికి బదులు ఆగిపోతున్నారు. పహలా నంబర్ స్థితి సే దూసరే నంబర్ మే ఆ జాతే హో. మొదటి నెంబర్ స్థితి నుండి రెండో నెంబర్లోకి వచ్చేస్తున్నారు. సారథి అర్థాత్ వశ్ హోనే వాలా నహీ లేకిన్ వశ్ కర్ చలానే వాలే. సారథి అంటే వశం అయ్యేవారు కాదు, కానీ వశం చేసుకుని నడిపించేవారు. तो आप सब कौन हो, సారథి హోనా. మరి మీరందరూ ఎవరు? సారథులే కదా. సారథి అర్థాత్ ఆత్మాభిమాని, क्योंकि ఆత్మ ही సారథి है. సారథి అంటే ఆత్మాభిమాని, ఎందుకంటే ఆత్మే సారథి. ब्रह्मा बाप ने इस विधि से नंबर 1 की सिद्धि प्राप्त की, इसलिए बाप भी इसका सारथी बना. బ్రహ్మ బాబా ఇదే విధితో నంబర్ 1 సిద్ధిని పొందారు.
అందుకనే బాబా కూడా వీరి సారథిగా అయ్యారు. సారథి బన్నే కా యాద్గార్ బాప్నే కర్కే దిఖాయా. సారథిగా ఏ స్మృతి చిహ్నం బాబా చేసి చూపించారు. సో ఫాలో ఫాదర్ చేయండి, తండ్రిని అనుసరించండి. सारथी बन सदा सारथी जीवन में अति न्यारी और प्यारी स्थिति का अनुभव कराया. సారథిగా అయి సదా సారథి జీవితంలో అతీతం అతి ప్రియ స్థితిని అనుభవం చేయించారు. क्योंकि देह को अधीन कर बाप प्रवेश होते हैं అర్థాత్ సారథి బంతే హై. ఎందుకంటే దేహాన్ని అధీనం చేసుకుని బాబా ప్రవేశిస్తారు అంటే సారథిగా అవుతారు. దేహకే అధీన్ నహి బంతే, దేహానికి అధీనం కారు. అందువల్ల అతీతం అతి ప్రియంగా ఉంటారు. కేవలం దేహాన్ని ఆధీనం చేసుకోరు, దానికి అధికారిగా అయ్యి దాన్ని ఉపయోగించుకుని బాబా అతీతమైపోతారు. ऐसे ही आप सभी ब्राह्मण आत्माएं भी बाप समान सारथी की స్థితి में స్థిత్ रहो. అందుకే బాబా ఏం చెప్తున్నారు, బ్రాహ్మణాత్మలైన మీరు కూడా బాప్ సమానంగా బాబా ఎలాగైతే ఈ దేహాన్ని నడిపించే సారథిని అనుకుంటారో మీరు కూడా అదే విధంగా ఉండండి. అప్పుడు బాప్ సమానంగా మనం కూడా అతీతం అతి ప్రియం అవుతాం. చల్తే ఫిర్తే ఏక్ చెక్ కరో कि मैं सारथी अर्थात सर्व को चलाने वाली न्यारी और प्यारी స్థితి में స్థిత్ हूँ. బాబా చెప్తున్నారు, స్వయాన్ని పరిశీలించుకోండి, నడుస్తూ తిరుగుతూ చెక్ చేసుకోండి. నేను సారథిని అంటే సర్వులని నడిపించే అతీత అతి ప్రియ స్థితిలో ఉన్నానా? బీచ్ బీచ్ మే ఏ చెక్కింగ్ కరో, మధ్య మధ్యలో ఈ చెక్కింగ్ చేసుకోమంటున్నారు బాబా. ऐसे नहीं कि सारा दिन बीत जाए फिर रात को చెక్ కరో, అలా కాకుండా రోజంతా గడిచిపోయింది రాత్రి తిరిగి చెక్ చేసుకోండి కాదు. सारा दिन बीत गया तो बीता हुआ समय सदाकाल के लिए कमाई से गया, इसलिए गवा करके होश में नहीं आना. రోజంతా గడిచిపోయింది కానీ గడిచిపోయిన సమయాన్ని సదాకాలిక సంపాదన అయిపోయింది అనుకోవద్దు, పోగొట్టుకుని మళ్ళీ ఉద్రేకంలోకి రాకండి. ఇటువంటి స్వతహాగా న్యాచురల్ సంస్కారాలు తయారు చేసుకోండి. ఎటువంటిది చెక్కింగ్ యొక్క సంస్కారాలు తయారు చేసుకోండి. जैसे किसी के कोई पुराने संस्कार इस ब्राह्मण जीवन में अभी भी आगे बढ़ने में विघ्न रूप बन जाते हैं. చూడండి ఎలాగైతే పాత సంస్కారాలు ఈ బ్రాహ్మణ జీవితంలో ఇప్పుడు కూడా ముందుకు వెళ్ళటంలో విఘ్న రూపం అవుతున్నాయి అంటారు కదా. అనుకోకుండా సంస్కారాలకి వశం అయిపోతున్నాము అని. జో నహీ కర్నా చాహతే హో ఓ కర్ లేతే హో, ఏదైతే చేయాలనుకోవట్లేదో అది చేసేస్తున్నారు. జబ్ ఉల్టా సంస్కార్ నా చాహతే कोई भी कर्म करा लेते हैं तो ये नेचुरल चेकिंग का शुद्ध संस्कार अपना नहीं सकते हो. బాబా చెప్తున్నారు, ఎప్పుడైతే ఉల్టా సంస్కారాలు అనుకోకుండానే మన చేత కర్మలు చేయిస్తాయో అలా నేచురల్ చెకింగ్ యొక్క శుద్ధ సంస్కారాలు మరి చేయించలేవా? बिना मेहनत के चेकिंग के शुद्ध संस्कार स्वतः ही कार्य कराते रहेंगे. శ్రమ లేకుండా చెకింగ్ యొక్క శుద్ధ సంస్కారాలు స్వతహాగానే కార్యం చేయిస్తూ ఉంటాయి. ఏ నహీ కహెంగే కి భూల్ జాతే హై యా బహుత్ బిజీ रहते हैं, ఇలా అనద్దు మర్చిపోతున్నాము లేక చాలా బిజీగా ఉంటున్నాము అని. అశుద్ధ అథవా వ్యర్థ సంస్కార హై, ఇదంతా అశుద్ధత లేక వ్యర్థ సంస్కారాలు. చాలామంది పిల్లల్లో అశుద్ధ సంస్కారాలు లేవు కానీ వ్యర్థ సంస్కారాలు ఉన్నాయి. ఈ అశుద్ధత వ్యర్థ సంస్కారాలు మరిపింప చేయాలన్నా మర్చిపోలేకపోతున్నారు. ఇలా అంటారు కదా, నా భావం ఇలా లేదు, కానీ ఇది పాత స్వభావం లేక సంస్కారాలు. జో అశుద్ధ నహీ భూల్తా ఫిర్ శుద్ధ సంస్కార్ कैसे భూల్ జాతా హై. అశుద్ధ సంస్కారాలని మర్చిపోలేనప్పుడు శుద్ధ సంస్కారాలని ఎలా మర్చిపోతున్నారు? అశుద్ధ ఆదత్ సే మజ్బూర్ హో జాతే హో, అశుద్ధ సంస్కారాలు అలవాటైపోయాయి. మరి శుద్ధ సంస్కారాలు ఎప్పుడు అలవాటవుతాయి? ఈ అలవాటు స్ట్రాంగ్ అయిపోతుంది అంటున్నారు బాబా. తో సునా సదా యోగయుక్త యుక్తియుక్త రహనేకి విధి క్యా హై. మరి విన్నారా, యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉండే విధి ఏమిటో? సారథిగా అయి నడవమంటున్నారు బాబా. సారథి స్వతహాగానే సాక్షి అయి చేస్తారు, వింటారు, వినిపిస్తారు,
చూస్తారు. साक्षी बन देखने, सोचने, करने, सब में सब कुछ करते भी निर्लेप रहेंगे, अर्थात माया से न्यारे रहेंगे. ఎప్పుడైతే సాక్షిగా ఈ చూస్తారో, ఆలోచిస్తారో, కర్మ చేస్తారో స్వతహాగానే మాయకి అతీతంగా ఉంటారు. ఈ పాఠాన్ని పక్కా చేస్తారు కదా. బ్రహ్మా బాబ్కు ఫాలో కర్నే వాలే హోనా, మరి మీరు బ్రహ్మా బాబాని అనుసరించేవారే కదా. బ్రహ్మా బాబ్ సే బహుత్ ప్యార్ హై నా, బ్రహ్మా బాబా అంటే చాలా ప్రేమ ఉంది కదా. ప్యార్ కి నిషానీ హై సమాన్ బన్నా, అర్థాత్ ఫాలో కర్నా. ప్రేమకి గుర్తు ఏంటంటే సమానంగా అవటము, అంటే ఫాలో చేయటము. సభీ టీచర్స్ కా బాబ్ సే కిత్నా ప్యార్ హై, టీచర్స్ అంటే బాబాకి ఎంత ప్రేమ ఉంది. బాప్ సభీ టీచర్స్ కో అప్నే సేవా కే సమీప్ సాథీ సమజ్తే హై. బాబా టీచర్స్ని తన సేవకి సమీప సాథీలుగా భావిస్తారట. తో పెహ్లే ఫాలో టీచర్స్ కరేగి నా, ముందు టీచర్స్ తండ్రిని అనుసరిస్తారు కదా. ఇస్మే సదా యహీ లక్ష్య రఖో కి పెహ్లే మే, ఇందులో సదా ముందు ఇదే లక్ష్యం పెట్టుకోండి, ముందు నేను. ఈర్ష్యా మే పెహ్లే మే నహీ, ఓ నుక్సాన్ కర్తీ హై. ఈర్ష్యలో ముందు నేను కాదు, అది నష్టం చేస్తుంది. శబ్ద్ వహీ హై పెహ్లే మే, శబ్దం అదే, ముందు నేను. ఒకటి ఈర్ష్యలో ముందు నేను. బాబా అంటున్నారు ఈర్ష్యలో ముందు నేను కాదు. తో ఇస్సే పెహ్లే కే బజాయ్ కహా లాస్ట్ పహుంచ్ జాతా, ఫస్ట్ సే లాస్ట్ ఆ జాతా. దీనికి బదులు ఫస్ట్కు బదులు లాస్ట్లోకి వచ్చేస్తారు ఈర్ష్యలో ముందు నేను ఉంటే. ఫాలో ఫాదర్లో ముందు నేను అనేది పెట్టుకోండి. అప్పుడు ఫస్ట్తో పాటు బ్రహ్మబాబా ఫస్ట్ నెంబర్ కదా, మీరు కూడా ఫస్ట్ అయిపోతారు. బ్రహ్మ ఫస్ట్ హేనా, బ్రహ్మబాబా ఫస్ట్ కదా, మీరు కూడా ఫస్ట్ అయిపోతారు. సదా యహీ లక్ష్య రఖో, టీచర్స్ అర్థాత్ ఫాలో ఫాదర్ और నెంబర్ 1 ఫాలో ఫాదర్. సదా ఇదే లక్ష్యం పెట్టుకోండి. టీచర్స్ అంటే తండ్రిని అనుసరించేవారు. నెంబర్ 1 ఫాలో ఫాదర్. జైసే బ్రహ్మ నెంబర్ 1 బనా, తో ఫాలో కర్నే వాలే భీ నెంబర్ 1 కా లక్ష్య రఖో. ఎలాగైతే బ్రహ్మ నెంబర్ 1 అయ్యారో, తండ్రిని అనుసరించేవారు కూడా నెంబర్ 1 యొక్క లక్ష్యం పెట్టుకోండి. టీచర్స్ సభీ ऐसे పక్కే హేనా, మరి టీచర్స్ అందరూ పక్కాయే కదా. ధైర్యం ఉందా తండ్రిని అనుసరించడం. क्योंकि टीचर्स अर्थात निमित्त बनने वाली అనేక ఆత్మాओं నిమిత్త హో. ఎందుకంటే టీచర్స్ అంటే నిమిత్తంగా అయ్యేవారు, అనేక ఆత్మలకు నిమిత్తమైన వారు. మరి నిమిత్తంగా అయ్యే వారిపైన ఎంత బాధ్యత ఉంటుంది. జైసే బ్రహ్మా బాప్ నిమిత్ రహేనా, ఎలాగైతే బ్రహ్మా బాబా నిమిత్తంగా ఉన్నారు కదా. తో బ్రహ్మా బాప్ కో దేఖ్ కర్ కే కిత్నే బ్రాహ్మణ్ తయారు హుయే, మరి బ్రహ్మా బాబాను చూసి ఎంతమంది బ్రాహ్మణులు తయారయ్యారు. ऐसा ही टीचर्स कोई भी कार्य करती हो, चाहे खाना बना रही हो, चाहे सफाई कर रही हो, लेकिन हर कर्म करते ये स्मृति रहे मैं निमित्त हूँ. టీచర్స్ ఏ కార్యం చేసినా, భోజనం తయారు చేసినా, శుభ్రం చేసినా, ప్రతి కర్మ చేస్తూ ఇదే స్మృతి ఉండాలి, నేను నిమిత్తంగా ఉన్నాను. అనేక ఆత్మాओं के प्रति जो और जैसा मैं करूँगी मुझे నిమిత్ ఆత్మ కో దేక్ और भी करेंगे. అనేక ఆత్మల పట్ల ఎవరు ఎలా చేసినా నేను నిమిత్ ఆత్మని చూసి, నన్ను చూసి అనేక మంది ఫాలో అవుతారు. అందుకే బాప్దాదా ఎల్లప్పుడూ అంటారు, ఒకవైపు స్పీచ్ ఇవ్వండి, ఇంకొక వైపు సామాన్లు తోమండి. 2 పనులు యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉండాలి. కామ్ कैसा भी हो लेकिन స్థితి సదా యోగయుక్త और యుక్తియుక్త हो. పని ఎలా ఉన్నప్పటికీ స్థితి ఎప్పుడు యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉండాలి. ऐसा नहीं भाषण कर रहे हैं तब तो యోగయుక్త रहे, ఇలా కాదు క్లాస్ చెప్తున్నారు యోగయుక్తంగా ఉన్నారు, సామాన్లు తోముతున్నారు సాధారణంగా ఉన్నారు కాదు. స్థితి సాధారణం అవ్వకూడదు. కర్మ ఎలాంటి కర్మ చేసినా స్థితి మహాన్గా ఉండాలి. ప్రతి సమయం తండ్రిని అనుసరించాలి. సునా విన్నారా అని అడుగుతున్నారు బాబా. ఆగే బ్యాఠతీ హునా, తో బ్యాఠనే మే ఆగే కిత్నా అచ్చా లగ్తా హై. ముందు కూర్చుంటున్నారు కదా, ముందు కూర్చోవడం ఎంత బాగుంటుంది. और सदा आगे बढ़ने में कितना अच्छा लगेगा. ముందు కూర్చుంటే బాగుంటుంది, ముందుకు వెళ్తే ఇంకెంత బాగుంటుంది. जब भी कोई ऐसा कड़ा संस्कार पीछे करने की कोशिश करे
तो ये सीन याद करना. ఎప్పుడైనా ఏదైనా కఠినమైన సంస్కారాలు వెనకపడే ప్రయత్నించినా ఈ సీన్ జ్ఞాపకం పెట్టుకోండి. जब आगे बैठना अच्छा लगता तो आगे बढ़ने में क्यों पीछे रहे కదా. ఎప్పుడైతే ముందు కూర్చోవటం బాగుంటుందో మరి ముందుకు వెళ్ళటంలో ఎందుకు వెనకపడాలి. ఎప్పుడు ఏ విషయం వచ్చినా మధుబన్ వచ్చేయండి, తమ ధైర్యం ఉత్సాహాలు తీసుకురండి. ఎందుకంటే వెనకాల ఉండేవారు చాలామంది వస్తారు. आप लोग भी पीछे रह जाएंगे तो फिर पीछे वालों को आगे करना पड़ेगा. మీరు వెనకుండిపోతే వెనకాల ఉండే వాళ్ళని ముందుకు తీసుకెళ్ళిపోవాల్సి ఉంటుంది, ముందుకు వెళ్ళిపోతారు. అందుకని ఇదే స్మృతి పెట్టుకోమంటున్నారు బాబా. మేము ముందుకు వెళ్ళిపోయే వాళ్ళం, ముందుండేవాళ్ళం. పీछे रहना అర్థాత్ ప్రజా బన్నా. వెనకుండిపోవటము అంటే ప్రజలు కావటం. ప్రజలుగా అవ్వద్దు. ప్రజాయోగితో నహి, ప్రజాయోగులు కాదు కదా, రాజయోగిలు. తో ఫాలో ఫాదర్. కాబట్టి తండ్రిని అనుసరించండి అని చెప్తున్నారు బాబా. ఫారినర్స్ క్యా కరేంగే, మరి ఫారినర్స్ ఏం చేస్తారు. ఫాలో ఫాదర్ కరేంగేనా, తండ్రిని అనుసరిస్తారు కదా. కహా తక్ పహుంచేంగే, అందరూ ఎక్కడి వరకు చేరుకుంటారు. సభీ ఫ్రంట్ మే ఆయేంగే, అందరూ ఫస్ట్ వస్తారు కదా. జో బీ ఆయే హే ఫాలో ఫాదర్ కర్ ఫాస్ట్ और ఫస్ట్ ఆనా. ఎవరైతే వచ్చారో వారు తండ్రిని అనుసరించి ఫాస్ట్ మరియు ఫస్ట్ వచ్చేయాలి. ఏ నహీ సోచో కి ఫస్ట్ తో ఏక్ హీ ఆయేగా. ఇలా ఆలోచించద్దు ఫస్ట్ ఒక్కరే వస్తారు అని. కానీ ఫస్ట్ గ్రేడ్లోకి చాలామంది వస్తారు. ఫస్ట్ నెంబర్తో బ్రహ్మ ఆయేగా. ఫస్ట్ నెంబర్లోకి అయితే బ్రహ్మబాబా వస్తారు. కానీ ఫస్ట్ గ్రేడ్లోకి అయితే సాతీలందరూ వస్తారు. అందువల్ల ఫస్ట్లోకి రావాలి. ఏక్ ఫస్ట్ నహీ హోగా, ఫస్ట్ గ్రేడ్ వాళ్ళే బహుత్ హోంగి. ఒక ఫస్ట్ వారు కాదు, ఫస్ట్ గ్రేడ్ వారు చాలామంది ఉంటారు. పహలా నంబర్తో ఫైనల్ హో గయా ఇస్లియే సెకండ్ హీ ఆయేంగే ఇలా అనుకోవద్దు. ఫస్ట్ నెంబర్లో ఫైనల్ అయిపోయింది, సెకండ్లో వస్తాము, సెకండ్ గ్రేడ్లో వస్తాము అనుకోవద్దు. అర్థమైందా. సబ్కో ఫస్ట్ మే ఆనే కా ఛాన్స్ హై. అందరికీ ఫస్ట్లోకి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు బాబా. సబ్ ఆ సక్తే హై, అందరూ రావచ్చు. ఆ అర్జునుని నేనే అనుకోండి. ఫస్ట్ గ్రేడ్ బేహద్ అనమాట, తక్కువ కాదంటున్నారు బాబా. తో సభీ ఫస్ట్ మే ఆయేంగేనా, మరి అందరూ ఫస్ట్లోకి వస్తారు కదా, పక్కా ఏనా అని అడుగుతున్నారు బాబా. अच्छा, सदा ब्रह्मा बाप को फॉलो करने वाले, सदा स्वयं योगयुक्त युक्तियुक्त रहने वाले, सदा सारथी बन कर्मेंद्रियों को श्रेष्ठ मार्ग पर चलाने वाले, सदा मंजिल के समीप रहने वाले, ऐसे सर्वश्रेष्ठ आत्माओं को बाप दादा का याद प्यार और नमस्ते. सदा ब्रह्मा बाबाను అనుసరించే వారికి, సదా స్వతహాగా యోగయుక్తంగా యుక్తియుక్తంగా ఉండేవారికి, సదా సారథి అయ్యే కర్మేంద్రియాలని శ్రేష్ఠ మార్గంపై నడిపించేవారికి, సదా లక్ష్యానికి సమీపంగా ఉండేవారికి, ఇటువంటి సర్వశ్రేష్ఠ ఆత్మలకు బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. अव्यक्त बाप दादा के जोन वाइज उच्चारे हुए मधुर महावाक्य इंदौर जोन. अव्यक्त बाप दादा जोन वाइज మాట్లాడినటువంటి మధుర మహావాక్యాలు. ముందుగా इंदौर जोन. बाप दादा की श्रेष्ठ मत ने श्रेष्ठ गति को प्राप्त करा लिया. బాప్ దాదా యొక్క శ్రేష్ఠ మతం శ్రేష్ఠ గతిని ప్రాప్తింపచేయించింది. ఇలా అనుభవం చేసుకుంటున్నారు కదా. ఎలాగైతే మత్తు అటువంటి గతి అంటారు, మరి బాబా యొక్క శ్రేష్ఠ మతం గతి కూడా శ్రేష్టంగానే ఉంటుంది. క్యూంకి कहते हैं कि जैसे अंतमते वैसे गति ये क्यों गाया हुआ है అంటారు కదా. అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుందని ఎందుకు మహిమ చేయబడింది. क्योंकि बाप चक्र के अंत में ही आकर श्रेष्ठ मत देता है. ఎందుకంటే బాబా చక్రం యొక్క అంతిమంలో వచ్చి శ్రేష్ఠ మతాన్ని ఇస్తారు. तो अंत समय पर श्रेष्ठ मत लेते हो और अनेक जन्म सद्गति को प्राप्त करते हो. అంతిమ సమయంలో శ్రేష్ఠ మతాన్ని తీసుకుంటున్నారు, అనేక జన్మలు సద్గతిని పొందుతున్నారు. इस समय बेहद की अंतिमते सोगते श्रेष्ठ हो जाती है. ఈ సమయంలో బేహద్ యొక్క అంతిమతి సోగతి శ్రేష్టమవుతుంది. ఈ సమయం యొక్క స్మృతి చిహ్నం భక్తిలో నడుస్తూ వస్తుంది. एक जन्म की श्रेष्ठ मत से कितने जन्म तक श्रेष्ठ गति प्राप्त करते हो. ఈ ఒక్క జన్మ యొక్క శ్రేష్ఠ మతంతో ఎన్ని జన్మలు శ్రేష్ఠ గతిని పొందుతున్నారు.
सब यादगार इस संगम युग के ही है. అన్ని స్మృతి చిహ్నాలు ఈ సంగం యుగానివి. స్మృతి చిహ్నం ఎందుకు తయారైంది? క్యూంకి ఈ సమయ యాద్ మే రహకర్ కర్మ కర్తే హో. ఎందుకంటే ఈ సమయంలో స్మృతిలో ఉంటూ కర్మ చేస్తున్నారు. ప్రతి కర్మ స్మృతి చిహ్నం అయిపోయింది. ఆప్ అమృత్ వేళే విధిపూర్వక్ ఉఠతే హో. మీరు అమృత్ వేళ విధిపూర్వకంగా లేస్తున్నారు. చూడండి, మీ యొక్క స్మృతి చిహ్నం యొక్క చిత్రాల్లో కూడా విధిపూర్వకంగా లేపుతారు. ఎంత ప్రేమగా లేపుతారు. జడ చిత్రాలు కూడా ఎంతో హృదయపూర్వకంగా స్నేహంతో తీస్తారు. ఉఠాతే బీ హై, ఖిలాతే సులాతే బీ హై. పైకి లేపుతారు, తినిపిస్తారు, నిద్రపుచ్చుతారు. ఎందుకంటే ఈ సమయంలో మీరు అన్ని విధిపూర్వకంగా చేస్తున్నారు. ఖానా బీ విధిపూర్వక్ ఖాతే హో. భోజనం కూడా విధిపూర్వకంగా తింటున్నారు. బాబాకి భోగ్ పెడుతున్నారు కదా, నైవేద్యం పెడుతున్నారా లేక మీకు మీరే తినేస్తున్నారా? ऐसा तो नहीं है किसी को खाना देना है इसलिए जल्दी जल्दी में भोग नहीं लगाया. అలా చేయకండి. ఎప్పుడు ఎవరికో భోజనం పెట్టాలి అందువల్ల తొందరగా అయిపోవడం వల్ల భోగ్ పెట్టలేదన్నద్దు. అగర్ కిसी को देना भी है कोई मजबूरी है तो भी पहला अलग हिस्सा ज़रूर निकालो. ఒకవేళ ఎవరికైనా పెట్టాలన్నా అర్జెంట్ అయితే కొంచెం భాగం తీసేయండి. ऐसा नहीं किसी को खिलाकर पीछे भोग लगाओ. అలాని ఎవరికైనా పెట్టేసి తర్వాత భోగ్ చేయటం కాదు. విధి పూర్వకంగా పెట్టడం ద్వారా సిద్ధి లభిస్తుంది, ఖుషి ఉంటుంది, నిరంతరం సహజ స్మృతి ఉంటుంది. तो अमृत वेले से लेकर रात तक जो भी कर्म करो याद के विधि पूर्वक करो तब हर कर्म की सिद्धि मिलेगी. అమృత్ వేళ నుంచి రాత్రి వరకు ఏ కర్మ చేసినా సరే ప్రతి కర్మ స్మృతిపూర్వకంగా విధిపూర్వకంగా చేయండి. అప్పుడు ప్రతి కర్మకి సిద్ధి లభిస్తుంది. సిద్ధి అంటే ప్రత్యక్ష ఫలం లభిస్తుంది. అన్నిటికంటే పెద్ద సిద్ధి ప్రత్యక్ష ఫలం రూపంలో అతీంద్రియ సుఖం అనుభవం అవుతుంది. సదా సుఖం ఏ కళల్లో, సంతోషం ఏ కళల్లో తేలుతూ ఉంటారు. పహలే ప్రత్యక్ష ఫల్ మిల్తా హై, ఫిర్ భవిష్య ఫల్ మిల్తా హై. ముందు ప్రత్యక్ష ఫలం లభిస్తుంది, తర్వాత భవిష్య ఫలం లభిస్తుంది. इस समय का प्रत्यक्ष फल अनेक भविष्य जन्मों के फल से श्रेष्ठ है. ఈ సమయం యొక్క ప్రత్యక్ష ఫలం అనేక భవిష్య జన్మల ఫలం కన్నా శ్రేష్టమైంది. अगर अभी प्रत्यक्ष फल नहीं खाया तो सारे कल्प में कभी भी प्रत्यक्ष फल नहीं मिलेगा. ఒకవేళ ఈ సమయంలో ప్రత్యక్ష ఫలం అనుభవం చేసుకోకపోతే మొత్తం కల్పంలో ఎప్పుడూ ప్రత్యక్ష ఫలం లభించదు. ఇప్పుడిప్పుడే చేశారు, ఇప్పుడిప్పుడే లభించింది. దీన్నే ప్రత్యక్ష ఫలం అంటారు. సత్యుగంలో ఏ ఫలమైతే లభిస్తుందో అది ఈ జన్మది లభిస్తుంది, రెండో జన్మది కాదు. కానీ ఇక్కడ ఏదైతే లభిస్తుందో అది ప్రత్యక్ష ఫలం, అంటే ఇప్పుడిప్పుడే ఫలం ఇది. కాబట్టి ప్రత్యక్ష ఫలం నుండి వంచితులు అవ్వద్దు, సదా ఫలం తింటూ ఉండండి. ఈ ప్రత్యక్ష ఫలం బాగుంది కదా, ఇటువంటి భాగ్యాన్ని ఎప్పుడైనా ఊహించారా, ఆలోచించారా? భగవాన్ ద్వారా ఫల్ మిలేగా ఏ తో స్వప్న మే భీ నహీ థా. భగవంతుడి ద్వారా ఫలం లభిస్తుందనేది స్వప్నంలో కూడా ఊహించలేదు. తో జో బాత్ ఖ్యాల్ ఖ్వాబ్ మే భీ నహీ హో ఔర్ హో జాయే తో కిత్నీ ఖుషీ హోతీ హై. ఏ విషయమైతే సంకల్పంలో, స్వప్నంలో లేదో అది జరిగిందంటే ఎంత సంతోషం ఉంటుంది. ఆజ్కల్ కి అల్పకాల్ కి లాటరీ ఆతీ హై తో భీ కిత్నీ ఖుషీ హోతీ హై. ఈ రోజుల్లో అల్పకాలిక లాటరీ దొరికిందనుకోండి ఎంత సంతోషం ఉంటుంది. ఇది ప్రత్యక్ష ఫలం, సో భవిష్య ఫలం అవుతుంది. తో నషా రేతా హైనా, మరి నషా ఉంటుంది కదా. కభీ కమ్ కభీ జ్యాదాతో నహీ, అప్పుడప్పుడు ఎక్కువ అప్పుడప్పుడు తక్కువ కాదు కదా. సదా ఏకీరస స్థితిలో ఎగురుతూ వెళ్ళండి. సెకండ్ మే ఉడనా సీక్ గయే హోనా యా జ్యాదా సమయ లగ్తా హై. సెకండ్లో ఎగరటం నేర్చుకున్నారా లేక ఎక్కువ సమయం పడుతుందా? సంకల్పం చేశారు, చేరుకున్నారు. ఎంత ఫాస్ట్ గతి ఉంది కదా. అచ్చా, ఇందోర్ జోన్ వాళ్ళందరూ సంతుష్టంగా ఉన్నారు కదా. మాతలు సదా సంతుష్టంగా ఉన్నారా? ఎప్పుడు పరివారంలో లౌకికం ద్వారా కూడా అసంతుష్టం కావట్లేదు కదా. ఎప్పుడైనా విసిగిపోతున్నారా? ఎప్పుడైనా పిల్లల అల్లరితో విసిగిపోతున్నారా? ఎప్పుడూ విసిగిపోవద్దు. ఎంత మీరు విసిగిపోతారో అంతగా వారు ఎక్కువ ఏడిపిస్తారు. అందువల్ల ట్రస్టీ అయి, సేవాధారి అయి సేవ చేయండి. నాది అనేది వస్తే విసిగిపోతారు. నా పిల్లలు ఇలా చేస్తున్నారు అనుకోవద్దు. ఎక్కడైతే నాది అనేది ఉంటుందో అక్కడ విసుగుంటుంది.
ఎక్కడైతే నాదిని నీదిలోకి మారుస్తారో అప్పుడు ఈదటం మొదలు పెడతారు. మరి ఈదేవారు కదా. సదా నీది అంటే స్వమానంలో ఉండటం, నాది నాది అంటే అభిమానంలో ఉండటం, నీది నీది అంటే స్వమానంలో ఉండటం, నీది నీది అంటే బాబాది అనడం. సదా స్వమానంలో ఉండేవారే నీదిగా భావిస్తారు. అచ్చా, డబల్ ఫారినర్స్ బి సిఖిలతే హై, థోడే హై. డబల్ ఫారినర్స్ కూడా గారాల పిల్లలు కొద్దిమందే ఉన్నారు. ఎంత ఖుషి ఉంటుంది, దానిని వర్ణించగలరా? బేహద్ కా బాప్ హై తో ప్రాప్తి బి బేహద్ కి హై. బాబా బేహద్, బాబా ఇచ్చే ప్రాప్తి బేహద్. అందువల్ల హద్దులో లెక్క పెట్టక్కర్లేదు. బాప్ దాదాతో డబల్ విదేశీ బచ్చోं को तीव्र पुरुषार्थ की रफ्तार देख खुश होते हैं. బాప్ దాదా డబల్ విదేశీ పిల్లల యొక్క తీవ్ర పురుషార్థాన్ని చూసి చాలా సంతోషిస్తారు. భారతవాసీలు భారతదేశం యొక్క విషయాలు తెలుసు, లేకిన్ ఏ లోగ్ నా జాన్తే भी इतने समय తీవ్ర పురుషార్థి బనే. కానీ వీరికి ఏమీ తెలియనప్పటికీ ఇంత సమీప తీవ్ర పురుషార్థులయ్యారు. అద్భుతం కదా, డబల్ లక్కీ అయ్యారు. భారతవాసియోं को क्या नशा है. మరి భారతవాసీలకి ఏ నషా ఉంది? हम ही हर कल्प में अविनाशी भारतवासी बनेंगे. మేము ప్రతి కల్పం అవినాశి భారతవాసీలు అవుతాము అనే నష ఉంది కదా. భారతదేశం అవినాశి ఖండం, ప్రతి ఒక్కరికి తమ తమ నష ఉంది. అందరూ భారతదేశంలోకి రావాల్సి ఉంటుంది, మీరు భారతదేశంలోనే కూర్చున్నారు అని చెప్తున్నారు బాబా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. वरदानमु अपने मस्तक द्वारा तीसरे नेत्र का साक्षात्कार कराने वाले सच्चे योगी भव. మీ మస్తకం ద్వారా మూడో నేత్రం యొక్క సాక్షాత్కారం చేయించే సత్యమైన యోగి భవ. यादगार में योगी के मस्तक पर तीसरा नेत्र दिखाते हैं. స్మృతి చిహ్నంలో యోగిల యొక్క మస్తకంలో మూడో నేత్రం చూపిస్తారు. మీరు సత్యమైన యోగి పిల్లలు. తమ మస్తకం ద్వారా మూడో నేత్రాన్ని సాక్షాత్కారం చేయించేందుకు సదా బుద్ధి ద్వారా ఒక బాబా యొక్క సాంగత్యంలో ఉండండి. ఒకటి బాబా, రెండోది మేము, మూడో వారెవరూ లేరు. ఎప్పుడైతే ఇటువంటి స్థితి ఉంటుందో అప్పుడు మూడో నేత్రం యొక్క సాక్షాత్కారం అవుతుంది. ఒకవేళ బుద్ధిలో మూడో వారు ఎవరైనా వస్తే మూడో నేత్రం బంద్ అయిపోతుంది, మూసుకుపోతుంది. అందువల్ల ఎల్లప్పుడూ మూడో నేత్రం తెరిచే ఉండాలి. అందువల్ల సదా ఇదే స్మృతిలో ఉండండి. మూడో వారెవరూ లేరు. ఒకటి బాబా, రెండోది నేను, మూడో వారెవరూ లేరు. స్లోగను ప్రశ్నచిత్ బన్నా అర్థాత్ పరేషాన్ హోనా और పరేషాన్ కర్నా. ప్రశ్నాచిత్తుగా అవటము అంటే మనం విచలితం అవటం, ఇతరులను కూడా విచలితం చేయటం. ఈరోజు స్వమానం, నేను సత్యమైన యోగి ఆత్మను. ఓం శాంతి.